जनता पार्टी जिंदाबाद। भारतीय जनता ओबीसी मोर्चा जिंदाबाद। भारतीय जनता ओबीसी मोर्चा जिंदाबाद। भारत माता की जय। వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. ఓబీసీ అభివృద్ధి కోసం కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి. ఈరోజు రాష్ట్ర పార్టీ ఓబీసీ మోర్చా పిలుపు మేరకు ఆర్మూర్ పట్టణ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎంఆర్ ఆఫీస్కి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ మెమరాండం ఎందుకోసం అంటే గతంలో కామారెడ్డిలో ఇచ్చిన ఓబీసీలకు రిజర్వేషన్ చేస్తా అని చెప్పేసి ఇంకా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. దాని కోసం అని చెప్పేసి ఇక్కడ మండల ఆఫీస్లో మెమరాండం ఎంఆర్ఆర్స్కి వెళ్ళడం జరిగింది. అలాగే స్థానిక ఎలక్షన్లలో ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ కానీ మున్సిపాలిటీ కానీ ఎలక్షన్లలో బీసీలకు అధికంగా ఉన్నారు. వాళ్ళకు అధిక రిజిస్ట్రేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా అధికారి పద్మనాభ జస్టిస్ మాట్లాడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఉన్నటువంటి ఓబీసీ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని చెప్పి ప్రత్యేక తెలంగాణ సాధిస్తే అప్పుడున్నటువంటి వెల్మ దొర ఇప్పుడున్నటువంటి రెడ్డి దొర బీసీలను అణచివేయడం తప్ప ఇంకే పరిపాలన చేయట్లేదు. బీసీలు ఎక్కడ అభివృద్ధి చెందుతారో, బీసీలు ఎక్కడ అభివృద్ధి చేసి రాజ్యాధికారానికి ఎక్కడ వస్తారో అని చెప్పి భయపడి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి ఏదో డిక్లరేషన్లో అది కూడా అబద్ధపు డిక్లరేషన్. ఏ జిల్లాకు పోయినా, ఏ మండలంకి పోయినా, ఏ గ్రామానికి పోయినా, దేవతలకు పోయినా ఒట్టులు పెట్టుకుని బీసీలను అభివృద్ధి చేస్తా, తెలంగాణ అభివృద్ధి చేస్తా అని చెప్పడం తప్ప అసలు బీసీల గురించి ఎక్కడ కూడా న్యాయమైనటువంటి వాళ్ళకు న్యాయంగా దక్కవలసినటువంటి హక్కులను ఇవ్వకుండా అన్యాయం చేస్తూ ఉన్నాడు. దానికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఓబీసీ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ఎంఆర్ఓ గారికి ఈ యొక్క నిరసన తెలియజేస్తూ బీసీలను వెంటనే ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మనం మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కోరుతా ఉంది, వెంటనే తెలంగాణలో బీసీ కులగణన చేసి బీసీలకు ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలి. వితౌట్ అంటే ఎక్కడ కూడా ఎన్నికలకు వెళ్ళే ముందు బీసీలు ఎంతమంది ఉన్నారు కులగణన చేసిన తర్వాతే ఎన్నికలకు పోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఎంతో కష్టపడి ఉద్యోగాలు సంపాదించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సైతం బీసీలు వాళ్ళ యొక్క రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్ కోసం ఎదురు చేస్తూ ఉన్నారు. మరి బీసీలకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి ప్రమోషన్లకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలాంటి డిమాండ్లు ఒక నెరవేర్చకపోతే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీని ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.